గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. చారిత్రాత్మకమైనటువంటి ఉమెన్ రిజర్వేషన్ బిల్ కు సంబంధించి 3 రోజుల ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఒక గేమ్ చేంజర్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణిస్తుంటే, దాన్ని ఎందుకని ఒక బ్లాక్ బిల్ గా దక్షిణాది రాష్ట్రాలు చూస్తున్నాయి. అందులోనూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ బిల్ కాపీలను కూడా తగలబెట్టారు. యాక్చువల్ గా డీలిమిటేషన్ బిల్ కి మహిళా రిజర్వేషన్ బిల్ కి ఉన్నటువంటి లింక్ ఏంటి, ఎందుకని ఆ లింక్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది? మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. నమస్తే కవిత. సార్, అదొక గేమ్ చేంజర్ అంటే బుల్డోజ్ చేస్తున్నారు, ఇది ఒక బ్లాక్ బిల్ అనేది విపక్షాల నుంచి ఎందుకని అలా వస్తోంది సార్? రెండు పక్కల కొంచెం వేడి తగ్గాలి కవిత, కొంచెం వెలుతురు కావాలి. మనకి 4 అంశాలని మనం కలగపులగం చేసాం. మొదటిది మహిళలకు ప్రాతినిధ్యం పెరగాలి. దేశంలో అందరూ కోరుకుంటున్నారు. నా దృష్టిలో ఈ నమూనా సరైన నమూనా కాదు. 1998లో అందుకని చెప్పనే నేను ప్రత్యామ్నాయ బిల్లు తయారు చేశాను. దాన్ని ఆనాటి స్పీకర్ బాలరావు గారు స్వయంగా ఢిల్లీకి తీసుకుపోయారు. 200 కాపీలు పార్లమెంట్ సభ్యులందరికీ పంచారు, 2 సభల్లో కూడా. ప్రస్తుతానికి ఆ బిల్లు ప్రతిపాదించిన బిల్లు పక్కన పెట్టారు. కానీ ఏదో రూపంలో మహిళల ప్రాతినిధ్యం కోసం రాజ్యాంగ సవరణ వచ్చింది, 106వ రాజ్యాంగ సవరణ. ఆ నమూనా సరైనది కాకపోయినా కూడా నా దృష్టిలో పార్టీలకే కనుక విధిగా మహిళలను పెట్టే బాధ్యత పెట్టినట్టయితే సహజ నాయకత్వం వచ్చేది, రొటేషన్ అవసరం ఉండేది కాదు. కానీ మంచిగా వచ్చేటికి వచ్చేసింది, సంతోషం. ఎందుకంటే ఈ రాజకీయాన్ని ఉన్నదాన్ని కొంత మార్చకపోతే, మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెంచకపోతే ఈ పెత్తందరి రాజకీయం కొనసాగదు. ఇవాళ మన దేశంలో రాజకీయం అని చెప్పంటే అధికారం, సేవ కాదు. రాజకీయం అంటే భూమి మీద కబ్జా, పోలీసుల మీద నియంత్రణ, డబ్బుల మీద ఆధిపత్యం. అంతేగాని ప్రజలకు అందాల్సిన సేవలు, చట్టబద్ధ పాలన, ప్రజల హక్కులు ఆ శ్రద్ధ లేదు. మహిళలు కనుక ప్రాతినిధ్యం ఉన్నట్టయితే అది వస్తుందని మనందరి ఆశ. దాన్ని ఎవరూ కాదంటలేదు. రాజ్యాంగ సవరణ చేసేసాం. రెండవది, దానికోసం చెప్పని పార్లమెంట్ సభ్యుల సంఖ్యను పెంచాలి. నేను దాన్ని ఆమోదిస్తున్నాను. ఎందుకంటే పంచాయతీల్లో మీరు చూశారు కవిత, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇంకో రాష్ట్రం కావచ్చు, మీరు చూడండి, పేరుకి మహిళా సర్పంచ్లు కనిపిస్తారు. వాళ్ళలో కొందరు సమర్థులు ఉన్నారు. కానీ 100కి 80-90 సందర్భాల్లో పెత్తనం చేసేది వెనకాల ఉన్న మగవాళ్ళు. దానికి ఒక పేరు కూడా పెట్టారు ఈ దేశంలో, పంచపతిలు అన్నారు. ఎన్నో గ్రామాలకు, మున్సిపాలిటీలకు నేను వెళ్ళినప్పుడు నేను చూశాను. నేను ఎప్పుడు స్థానిక ప్రభుత్వాన్ని బాగా గౌరవిస్తాను, వాటిని ప్రేమిస్తాను, కొంచెం పెంచే ప్రయత్నం చేస్తాను. అక్కడ సర్పంచ్గా మహిళ ఎవరన్నా ఉంటే హడావిడి చేసేది అక్కడ మగవాళ్ళు ఎవరో ఉంటారు. మున్సిపల్ చైర్పర్సన్గా మహిళలు ఉంటే హడావిడి చేసిన మగవాళ్ళు ఉంటారు. మీరేమిటండి అంటే కొంచెం ఆయన మొహాట పడుతూ మా ఆవిడండి అంటారు. అంటే ప్రాక్సీ నాయకత్వం. రిజర్వేషన్ రాజ్యాంగంలో పెట్టారు కాబట్టి, తప్పదు కాబట్టి మహిళలను పేరు పెట్టడం. కానీ వాళ్ళ కుటుంబంలోనే భార్య కానీ, కూతురు కానీ, కోడలు కానీ తీసుకొచ్చి ప్రాక్సీలుగా వీళ్ళ అధికారం పోకుండా పెట్టడం అనేది ఆనవాయితీ అయిపోయింది. మనకు కనుక సంఖ్య పెంచకపోతే ఏమవుతుంది? ఉన్న సభ్యుల్లో 3 వంతులు మగ సభ్యులు, అత్యధిక మగవాళ్ళే కదా, వాళ్ళకి అవకాశం పోతుంది. పోయినప్పుడు వాళ్ళని తేలిక వదలరు. మన రాజకీయ సంస్కృతిలో నిజంగా సామర్థ్యం ఉన్న మహిళలను పెంచే ప్రయత్నం చేయరు. వాళ్ళ కుటుంబాల మహిళలను తీసుకొచ్చి మన మీద రుద్దుతారు. దేశంలో జరుగుతుంది ప్రస్తుతం అదే. కాబట్టి కనీసం సంఖ్య ఆ మేరకు పెంచినట్టయితే మా సీట్లకి భద్రత లేదు, కాస్త నియోజకవర్గాల పరిధులు మారుతాయి కానీ అని చెప్పని ఆ కుటుంబాలు తీసుకొచ్చే సంస్కృతి కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే నేను ఎంపీగా నువ్వుంటూ, అలాగే ఎమ్మెల్యేగా నువ్వుంటూ, మళ్ళీ కుటుంబంలో మహిళలు కూడా తీసుకొస్తా అంటే కొంచెం వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇది పెంచడం మంచిదే. అలాగే జనాభా పెరిగిపోయింది 1971తో పోలిస్తే. పెరిగిన జనాభాకి మరి కొన్ని నియోజకవర్గాల్లో 30-40 లక్షల మంది జనాభా కూడా ఉన్నారు. లోక్సభకి బహుశా మల్కాజ్గిరి 40 లక్షలైనా ఆశ్చర్యం లేదు. మరి అంత ఎక్కువ మంది ప్రాతినిధ్యం చాలా కష్టమవుతుంది. కానీ మిగతా అంశాలు ఉన్నాయే, రాష్ట్రాలకి ఎన్ని సీట్లు కేటాయించాలి? జనాభా ప్రాతిపదికన 71 దాకా కేటాయించేవాళ్ళు. 76లో రాజ్యాంగాన్ని మార్చి ఆ సంఖ్యను అలాగే కుదించారు. ఆనాడు ఏ సంఖ్య ఉంటే, ఉదాహరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 42 సీట్లు, ఇప్పుడు కూడా ఏపీ తెలంగాణ కలిపి 42 సీట్లే. తమిళనాడు 39, ఇప్పుడు కూడా 39. జనాభాతో నిమిత్తం లేకుండా అలా పెట్టాం. ఈ మధ్యకాలంలో ఏమైంది?
కొన్ని రాష్ట్రాల్లో జనాభా కొంచెం వేగంగా పెరిగింది, కొన్ని రాష్ట్రాల్లో కొంచెం తక్కువ వేగంగా పెరిగింది. మళ్ళాంటి రాష్ట్రాల్లో జనాభా పెరుగుతున్నా కూడా జనాభా పెరుగుదల వేగం తగ్గింది. దాంతో ఏమైంది, కొన్ని రాష్ట్రాలకి జనాభా మనతో పోలిస్తే వాళ్ళ శాతం పెరిగింది. సార్ ఇక్కడ కొన్ని రాష్ట్రాల కంటే కూడా దక్షిణాది ఉత్తరాది అనేది చాలా క్లియర్ గా కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల సీఎంల దగ్గర నుంచి కూడా అదే వస్తుంది, మా దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకి పెడుతున్నారు, మాకు అన్యాయము వివక్ష కూడా జరుగుతోంది అనేది. అందుకని ఇప్పుడు ఏంటంటే రెండు వాదనలు ఉంటాయి. ఒక పక్క వాదన, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల నుంచి మన వాళ్ళంతా చేసేది వాదన ఏంటి, అరే మాకున్న సీట్లు తగ్గితే మా గొంతు తగ్గిపోతుంది దేశంలో పార్లమెంట్లో, అప్పుడు మా మీద ఒత్తిడి తీసుకొచ్చి మా ప్రయోజనాలను కాపాడకుండా మాకు నష్టం జరగవచ్చు. ఇంకో రాష్ట్రం వాళ్ళు ఏమంటారు, జనాభా రీత్యా పార్లమెంట్ సభ్యులు ఉండాలి, జనాభా సంబంధంలో కన్నా పార్లమెంట్ సభ్యులు ఉన్నట్టయితే అంటే మా ఇద్దరు ఓటర్లు మేము ఒక్క ఓటర్తో సమానమా, అందరికీ హక్కు ఉంది కదా, రాజ్యాంగంలో తొలిచి చెప్పింది అదే కదా అని రెండు వాదనలు బలమైన వాదనలే. మధ్య మార్గాన్ని తీసుకురావాలి. మన ఫెడరల్ వ్యవస్థలో కొంత మీకు నాకు తగాదా వచ్చింది ఆస్తి విషయంలో, కొంత మీరు ముందుకు రావాలి ఇచ్చిపుచ్చుకోవడానికి, నేను ముందుకు రావాలి, కొంత కోల్పోతాను కొంత పొందుతాను. అలాగే రాజకీయంలో కూడా అందరం కూర్చొని పరిష్కారం చేసుకోవాలి. ఇది నరేంద్ర మోదీ చేసిన తప్పు నా దృష్టిలో ఏమిటంటే, ఆ పరిష్కారాన్ని రాష్ట్రాలకు వదలకుండా అన్ని రాష్ట్రాలను కూర్చోబెట్టి ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి అది మీరు కూర్చొని పరిష్కారం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఏమీ చేయకుండా ఉంటే పాత రాజ్యాంగం ప్రకటన వచ్చేస్తుంది 2026లో, జనాభాను బట్టి సీట్లు మార్చాల్సింది, సీట్లు పెంచాల్సిందే. ఏమీ చేయకుండా ఉంటే సమస్యది. అలా ఏమీ చేయకుండా కూర్చుని పాత రాజ్యాంగ పరిస్థితి తీసుకురావడమా, లేకపోతే మధ్య మార్గాన్ని తీసుకొచ్చేయడం అని చెప్పాలి రాష్ట్రాలు నిర్ణయించుకోవాలి. అది చేయకుండా వీళ్ళు ఏదో ఒక బిల్ తయారు చేసి మేము పెట్టేసాం పార్లమెంట్లో అని చెప్పంటే దానివల్ల తగాదాలు వస్తాయి. ఉత్తరాది దక్షిణ అని చెప్పి ఎక్స్ట్రీమ్గా మాట్లాడుకుంటాం రాజకీయ ప్రయోజనాల కోసం చెప్పని, మనకు ఫలితం రాదు. కాబట్టి నా దృష్టిలో అది ప్రభుత్వం చేసినటువంటి పొరపాటు. దురుద్దేశం లేకపోవచ్చు కానీ మీరు మంచి పని చేసినా కూడా చేసే తీరు ముఖ్యం. మీకు గుర్తుందా వ్యవసాయ చట్టాలు ఏమైంది, మంచి చట్టాలు అప్పటికిప్పటికి నేను నిర్ద్వంద్వంగా సోదాహరణంగా తార్కికంగా వాదిస్తున్నాను. మంచి చట్టాలు మంచివైనా కూడా చేసే తీరు ప్రజలందరినీ కూడా అర్థమయ్యేట్టుగా చెప్పి ప్రజలను కలిపే ప్రయత్నం చేయకపోవడం చేత అంత ప్రతిఘటన వచ్చిన చోటు వెనక్కెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే ఉద్దేశం మంచిదే కావచ్చు వాళ్ళకి, కానీ నిర్ణయం చేసుకోవాల్సింది రాష్ట్రాలు. అన్ని రాష్ట్రాలు కూర్చుని, ఉత్తరాది రాష్ట్రాలకు ఒక రకాల లక్ష్యాలు ఉన్నాయి, తూర్పు రాష్ట్రాలు మరొక రకాల లక్ష్యాలు ఉన్నాయి, పశ్చిమ రాష్ట్రాలు ఇంకొక రకం, దక్షిణ రాష్ట్రాలు ఇంకో రకం ఉన్నాయి. అందరూ కూర్చుని అందరికి అంగీకారోగ్యం అనేది ఒక మధ్య మార్గాన్ని అన్వేషించాలి. అలా చేయకుండా మీరు పార్లమెంట్లో హడావుడిగా బిల్లు పెట్టడం అనేది నా దృష్టిలో మంచి ఫలితాన్ని ఇవ్వదు. ఎందుకని ఇంత హడావిడి పడుతున్నారు సార్? ఇప్పుడు ఎలక్షన్స్ కోసమని అనుకుంటే అది కేవలం ఆ రాష్ట్రాలకి సంబంధించి ఇంకేదైనా ప్రణాళికలో లేకుంటే కార్యక్రమాలు చేపట్టొచ్చు. అలా కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా తీసుకురావడం, దాన్ని కూడా మహిళా బిల్లుకు కలిపి లింక్ చేసి పెట్టడం అనేది. ఇప్పుడే బీజేపీ పార్లమెంట్ సభ్యుడు తేజస్వి సూర్య పార్లమెంట్లో మాట్లాడుతుంటే నేను కొద్దిసేపు 5 నిమిషాలు విన్నాను. ఆయన వాదన ఏమిటంటే, గతంలో ప్రభుత్వాలు పెద్దాన్ని వాయిదా వేసేవి నిర్ణయం తీసుకోవడానికి ధైర్యం చాలక మోదీ ప్రభుత్వం అట్లా కాదు, నిజాయితీగా ఈ కటువైన సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుందని నేను అభినందిస్తున్నాను. కానీ కొన్ని సమస్యలు బలవంతంగా పరిష్కారం చేయలేం. కొన్ని సమస్యలు మేము అద్భుతంగా చేసామని చెప్పి చూపెట్టడం కాకుండా ఏకాభిప్రాయ సాధన ముఖ్యం. ఏం చేసామన్న దానికంటే ఎలా చేసామన్నది చాలా ముఖ్యం. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రధాన రాష్ట్రాలు ఉన్నాయి, ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలు. ఆ ముఖ్యమంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి అధికారికంగా పార్టీల నాయకులను కూడా దానిలో, దేశంలో ప్రధాన పార్టీల నాయకులను దానిలో కలిపి మీరందరూ కూర్చుని మల్లాగొల్లాలు పడండి, రాజ్యాంగం ఏం చెప్తోంది, దేశంలో జరిగింది ఏమిటి, అన్ని రాష్ట్రాలు అంగీకరించేట్టుగా. ఇప్పుడు మీరు నేను ఒక రాష్ట్రంలో కూర్చుని ఒప్పుకుంటే మిగతా వాళ్ళు ఒప్పుకోలేదు తెలియదు కదా. జిఎస్టీ ఏం చేశాం, కొన్నేళ్ల పాటు కూర్చుని నిర్ణయం చేశారు. ఇప్పుడు కొన్నేళ్ళు సమయం లేకపోవచ్చు, కొన్ని నెలలు పట్టచ్చు, కానీ మనం కూర్చుని పరిష్కారం చేయగానే మొట్టమొదటి జిఎస్టీ అంటారే మాకు పన్నుల అధికారం మాకుంటే ఢిల్లీ తీసుకుపోతే ఎట్లా అని కొందరు భయం, మాకు ఆదాయం తగ్గుతుంది దగ్గర భర్తీ చేసేవాళ్ళు మరి కొందరు భయం. ఇవన్నీ పరిష్కారమైనా ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. జిఎస్టీ వల్ల మేలే జరిగింది, ఒక సింగిల్ మార్కెట్ వచ్చింది, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, ఆదాయాలు పెరుగుతున్నాయి, రాష్ట్రాలకు లాభం, ఢిల్లీకి లాభం అని చెప్పాను. కాబట్టి మనం కూర్చుంటే పరిష్కారం వస్తుంది, బలవంతంగా రుద్దితే రాదు. ఇప్పుడు 3 రోజుల పాటు స్పెషల్ సెషన్ జరుగుతోంది సార్. ఈ రోజు సాయంత్రం 3 బిల్లులకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ కూడా జరుగుతుంది అనుకున్నప్పుడు ఎటువైపు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్? మెజారిటీని బేస్ చేసుకుని ఉంటారా, లేకుంటే అభిప్రాయ సేకరణ ఏం జరుగుతోంది సార్? నాకు అర్థమైన మేరకు 3/2 మెజారిటీ ఉభయ సభల్లో లేదు దీనికి.
కాబట్టి ఏదైనా రహస్యంగా ప్రధాన పార్టీలు ఎవరన్నా వచ్చి మేము అనుకూలంగా ఓటేస్తామని ఒప్పందం చేస్తున్నారో నాకు తెలియదు. కానీ నాకు అర్థమైన మేరకు ఇప్పుడు ఉదాహరణకి అసలు బిల్లుని ప్రవేశపెట్టాలా వద్దా అన్నప్పుడే 185 ఓట్లు ప్రతిపక్షాల వాళ్ళు తెచ్చుకున్నారు, వద్దు అని చెప్పారు. ప్రభుత్వ పక్షానికి 253 ఓట్లు ఎన్నో వచ్చినాయట. ఇద్దరు పార్టీలు రెండు పక్షాల నుంచి బయట పార్లమెంట్లో లేకుండా బయట ఉన్నవాళ్ళు ఉన్నారు కొందరు. 185 ఓట్లు ఆగితే అసలు లోక్సభలో ఆగిపోతుంది, ఊరింటి నోంతలు రాదు. కాబట్టి నా అర్థమైనంత వరకు ఇది లోక్సభలో లేక రాజ్యసభలో చెల్లదు, నడవదు. 3/2 మెజారిటీ లేదు. ఒకవేళ రహస్య ఒప్పందంతో ఏదో రకంగా లాగించేసినా కూడా అది మంచిది కాదు. ఎందుకంటే ప్రజల్ని ఆకట్టుకోవాలి, ఇది కీలకమైన అంశం అయినప్పుడు అన్ని రాష్ట్రాల ప్రజల గుర్తు వినిపించినాడు. ఉత్తరప్రదేశ్ వారిని చెప్పనండి, మధ్యప్రదేశ్ వారిని చెప్పనండి, తమిళనాడు వారిని చెప్పనండి, కర్ణాటక వారిని చెప్పనండి, కేరళ వారిని చెప్పనండి, ఏపీ వారి తెలంగాణ వారిని చెప్పనండి. అందరూ కూర్చుని ఆల్రైట్ మన దేశం పరిష్కారం ఏం చేసుకోవాలి, ఆ పరిష్కారం అక్కడి నుంచి రానివ్వండి. రకరకాల మార్గాలు ఉన్నాయి. ఉదాహరణ యూరోప్లో డైగ్రెసివ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఒకటి ఉన్నది, మరో దేశంలో మరొకటి ఉంది. రకరకాల పద్ధతులు ఉన్నాయి. తర్వాత దీర్ఘకాలంలో ఇది నిజంగా సమస్య కాదు. ఉదాహరణకి నా దగ్గర అమెరికా గణాంకాలు ఉన్నాయి. అమెరికాని మీరు చూసినట్లయితే తొలితో ఉన్న ప్రాతినిధ్యం వేరు, సంఖ్య ఒకటే. పార్లమెంట్ సభ్యుల సంఖ్య అప్పుడు ఇప్పుడు కూడా 433 ఉండేది 1901లో, 1911 నుంచి 435 అయింది. సంఖ్య మారలా. కానీ ఫ్లారిడా రాష్ట్రం తీసుకోండి, అప్పుడు 4 ఉండేవారు ఫ్లారిడా నుంచి ప్రతినిధులు, మన ఎంపీలు అనుకుందాం. ఇప్పుడు 28 మంది ఉన్నారు ఫ్లారిడాకి. 7 రెట్లు ప్రాతినిధ్యం పెరిగింది అక్కడ. కాలిఫోర్నియా 11 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 52 అయింది. ఇల్లినాయ్ అంటే షికాగో అన్న నగరం అప్పుడు 27 ఉండేది, ఇప్పుడు 17 అయింది. అట్లాగే న్యూయార్క్ అప్పుడు 43 ఉండేది, ఇప్పుడు 26 తగ్గిపోయింది. టెక్సాస్ అప్పుడు 18 ఉండేది, ఇప్పుడు 38 అయింది. అంటే ఏమిటి? అక్కడ జనరల్ రేట్ వల్ల కాదు, మైగ్రేషన్, వలస. నిన్న నేను నేషనల్ హైవే మధ్య వెళుతుంటే ఒక రెస్టారెంట్ దగ్గర ఆగితే ఎవరో పాప, మీకు పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చింది, డిగ్రీ చదువుకున్నది, అక్కడ పనిచేస్తుంది. ఇలాగా ఎక్కడ సంపద ఉందో, ఎక్కడ ఉపాధి ఉందో, ఎక్కడ పనిచేసే వాళ్ళ సంఖ్య తక్కువ ఉందో అక్కడికి దేశంలో మిగతా వాళ్ళు వలస వెళ్తున్నారు. వాళ్ళు వస్తే మనందరికి మంచిది. హైదరాబాద్లో కానీ, లేకపోతే బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, కేరళలో కానీ ఎక్కడ చూసినా కూడా ఇవాళ లక్షలాది మంది వలస కార్మికులు లేకపోతే మీకు రెస్టారెంట్లు పనిచేయవు, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ పనిచేయదు, మీకు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పనిచేయదు, మీకు హెల్త్ కేర్ ఇండస్ట్రీ పనిచేయదు. వాళ్ళు సంపద తెచ్చి పెడతారు, వాడి జనాభాలో కలిసిపోతారు. కాబట్టి ఆర్థిక సంపద ఉన్న చోట ఆటోమేటిక్గా జనాభా పెరుగుతుంది. అమెరికాలో జరిగింది అదే. కొంచెం ఓపిక కావాలి మనకి, ఈలోగా పరిష్కారం సాధించారు. కాబట్టి ఇది మనం అనుకున్నంత పెద్ద సమస్య కాదు. రాజకీయాలు పక్కన పెట్టేసి ఏదో రకంగా వాడిని వీడు ఏడిపించాలా, తిట్టుకోవాలా, ప్రజల్ని బానిసల్ని చేయాలా, ఉద్రేకాలకని చెప్పి అనుకోకుండా మన రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు కాపాడుకోవాలంటే మధ్య మార్గాన్ని అన్వేషించడం సాధ్యం. కొంచెం ఓపికగా, ఊరికే నినాదాలు లేవనెత్తకుండా, విభజనలు పెంచకుండా అందరం కూర్చుని నిర్ణయాలు చేసుకోవాలి. ఇది పార్లమెంటు ఏకపక్షంగా చేయడం సరైన పద్ధతి కాదు. సో ప్రాపర్ గా ప్రణాళిక అనేది ఉండాలి, అట్ ద సేమ్ టైం చిత్తశుద్ధి అనేది కూడా ఉండాలి. అంటే ఏం జరగాలి అంటారు? సరే, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ఏ ఒక్క ప్రాంతానికో రాష్ట్రానికో అన్యాయం జరగకూడదు. అందులోని పర్టికులర్ గా మహిళలకు సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి చిరకాల కోరిక అనేది. నా దృష్టిలో పార్లమెంట్లో ఇప్పుడు సంఖ్యని 50% పెంచడం నా దృష్టిలో మంచిది. ఎందుకంటే మహిళలకు ప్రాతినిధ్యం నిజంగా రావాలంటే, ఈ ప్రాక్సీలు కాకుండా పంచపత్రులు కాకుండా ఉండాలంటే అది పెంచడం మంచిది. దానికి ప్రస్తుతం ఈ సెషన్ పరిమితం చేసి దాన్ని ఆమోదించి మిగతా విషయాలు ప్రధాన రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ, జాతీయ పార్టీల లేక ప్రాంతీయ పార్టీల గుర్తింపు పొందిన పెద్ద పార్టీల నాయకులతోనూ ఒక కమిషన్ ఏర్పాటు చేసి వారికి ఒక 3 నెలల సమయాన్ని ఇచ్చి 3 నెలల్లో పరిష్కారం తీసుకోండి. సమస్య చెప్పొద్దు, సమస్యలు మీ అందరూ చూసుకోండి. దేశంలో అన్ని రాష్ట్రాలను కలపాలా, మీరు కలిపి ఒక పరిష్కారం చెప్పండి, అందరికి ఆమోదమైంది, దాన్ని చేస్తాం పార్లమెంట్లో అని చెప్పి నా మాట చెప్పేస్తే ఈ సమస్య సర్దుమణిపోతుంది. లేకపోతే ఏమవుతుంటే ఇవాళ సంక్షోభ సమయంలో ఉన్నాం. 2001లో ఈ ఫ్రీజ్ అనేది ఆగిపోయింది, రాజ్యాంగ సభ 42 సభను ఆగిపోయింది. అప్పుడు నేనే చొరవ తీసుకుని, నేను కేసీ శివరామకృష్ణన్, మేమిద్దరం చొరవ తీసుకుని అప్పుడు ఎన్నికల సంఘం, లింగ్డో గారు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఆయన్నే ఎన్నికల సంఘం ప్రతినిధులు మధ్య వారందరినీ పిలిచి, అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘాలు మొట్టమొదటిసారిగా వచ్చినప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘాలు ప్రతి రాష్ట్రం నుంచి పిలిచి ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశాం. అరుణ్ జైట్లీ గారు లా మినిస్టర్ గారు, ఎల్కే అద్వానీ గారితో పాల్గొన్నారు. ఆనాడు మేము వాళ్ళందరికీ విజ్ఞప్తి చేశాం,
రాజకీయంగా అస్థిరత ఉన్నది. వాజ్పేయి ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం, చాలా పార్టీలు కలుగుతూ ఉంది. ఇప్పుడు అనవసరంగా దీన్ని గెలిచినట్టయితే ప్రభుత్వం పడిపోవచ్చు. రెండోది, దేశంలో ఆర్థిక ఆంక్షలు ఉన్నాయి ఇప్పుడు అన్నాడు. ఒకరన్ను విస్ఫోటనం చేయడం వల్ల మనం అమెరికా పాశ్చాత్య దేశాల మీద ఆర్థిక ఆంక్షలు పెట్టి మనం చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నాయి. ఈ సమయంలో ఇంకో సమస్య లేవనెత్తాల్సిన అవసరం లేదు. మీరు కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ సంఖ్యను మాత్రం ప్రతి రాష్ట్రాన్ని కొనసాగించాలని చెప్పి ఒప్పుకున్నారు. కాబట్టి ఈవేళ కూడా ఏదో రకంగా సంఖ్యను కొనసాగించడమా, మధ్య మార్గంగా మరీ జనాభా కాకుండా కొంత వేరే ఏర్పాటు చేయటమా, లేకపోతే దీర్ఘకాలంగా ఈ ఇమ్మిగ్రేషన్ని, దేశం లోపల ఉన్నటువంటి వలసల్ని అక్కడ ఆర్థిక వ్యవస్థ పెరగడం కోసం ప్రోత్సహించి వారందరికీ పూర్తిస్థాయి పౌరసత్వం ఇచ్చి అక్కడ ఓటర్లుగాను జనాభాల పెరగడంలో తీసుకుని క్రమక్రమంగా సమస్య పరిష్కారం చేయటం, ఇవన్నీ కూడా కూర్చుని ఆలోచించి ఒక పరిష్కారం వాళ్ళు తీసుకోవాలి. ఇది ఆచరణ సాధ్యం అయినటువంటిది. మనసుంటే మార్గం ఉంటుంది. కానీ ఎలాగోలా రాజకీయంగా లాభం పొందాలా, వీడు వాడి వీడిని ఇబ్బందుల పాలు చేసి ఓట్లు పొందాలనుకుంటే అది దేశానికే మంచి కాదు. సో ఇంతకుముందు నిధుల కేటాయింపు కావచ్చు, లేకపోతే బడ్జెట్ లో మనకి రావాల్సినటువంటి వాటాను రావట్లేదు అన్నప్పుడే దక్షిణాది రాష్ట్రాల మీద వివక్ష, చిన్న చూపు అనేది వినిపించింది. ఇప్పుడు మళ్ళీ పునర్విభజన అనుకున్నప్పుడు మన దగ్గర ఉన్న దాని మీద కూడా జనాభా ప్రాతిపదికన ఎలా చేస్తారు? బోల్డ్ అంత కన్సర్న్ ఉంది, బోల్డ్ అన్ని డౌట్స్ ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలు మిగతా ఉత్తరాది రాష్ట్రాలు అన్ని ఒకటే, అంతా భారతదేశంలోనే ఉన్నాయి అని ఒక ఈక్వాలిటీ అనేది రావాలి అని కోరుకుంటున్నప్పుడు స్టాలిన్ అంటుంది కూడా, మీరు బలవంతంగా మా మీద ఎలా అయితే హిందీ రుద్దాలని చూసారో ఇప్పుడు పునర్విభజన కూడా అలాగే జరుగుతోంది అనేటువంటి ఒక మాట చాలా తీవ్ర స్థాయిలో ఖండన ఉంది, వ్యతిరేకత ఉంది, విమర్శలు కూడా ఉన్నాయి కదా సార్. ఇప్పుడు మీ ప్రశ్న పరిష్కారం ఉంది కవిత. ఉదాహరణకి 16 ఆర్థిక సంఘం మన నిధులన్నీ కూడా సంపద సృష్టిస్తోంది మేము, పనులు కడుతోంది మేము, డబ్బులన్నీ వేరే వాళ్ళకి పోతున్నాయి, మాకు కొంత రావాలని చెప్పి అన్నప్పుడు మన 16 సంఘంలో బ్రహ్మాండమైన ఏర్పాటు చేశారు. దేశంలో మొట్టమొదటిసారిగా జీడిపికి మీరు ఏ మేరకు దేశ జీడిపిలో భాగం ఉంది దానికి కూడా కొంత వెయిటేజ్ ఇచ్చి 10% వెయిటేజ్ ఇచ్చి వనరులు అదనంగా వచ్చే ఏర్పాటు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలు కొంత డబ్బులు కోల్పోయినాయి. కాబట్టి మన మనసుంటే మార్గం ఉంటుంది ఆర్థిక విషయంలో. ఇప్పుడు అందుకని ఆ విమర్శ రావట్లేదు, మీరు గమనించారు లేదు. మనం ఒక బలమైన ఫెడరల్ వ్యవస్థ. 1950లో ఎవరు కూడా ఈ దేశంలో ఇన్ని భాషలు ఉన్న రాష్ట్రాలు, ఇంత వైవిధ్యం అనే దేశం కలిసి ఉంటుంది అనుకోవాలి. కానీ అద్భుతంగా బలమైన ఫెడరల్ వ్యవస్థ నిర్మాణం చేశాం. ఎన్నో సమస్యలు పరిష్కారం చేశాం. హిందీని మన మీద రుతున్నారని నేను అంగీకరించాం. మన మీద ఎవరి మీద రుద్దట్లా. తెలుగు నాటు ఉంది, మనందరం థర్డ్ లాంగ్వేజ్గా హిందీ నేర్చుకున్నాం. పెద్దగా రాదు హిందీ, ఒక స్మాటరింగ్ వచ్చు, కనీసం వచ్చు కాబట్టి పార్లమెంట్ మాట్లాడేది అర్థం అవుతుంది కాస్త కూస్త. మనం మాట్లాడలేకపోతే సారేగా, అది తప్పు కాదు. హిందీ కాబట్టి మరో భాష నేర్చుకోమంటున్నారు. కాబట్టి ప్రతిదాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. రెండు పక్కలా కూడా హిందీయే కావాలి, అందరూ హిందీయే మాట్లాడాలనేది పూర్తిగా దాన్ని మనం తిరస్కరిస్తున్నాం. భాష ప్రజలకు బొడ్డుతాడు. అట్లాగే అసలు హిందీయే వద్దు మాకు, ఆ దేశమే వద్దు అని చెప్పినది మనం తిరస్కరిస్తున్నాం. మాది వేరే దేశం, మాకు వాళ్ళ సంబంధం లేదని తిరస్కరిస్తున్నాం. ఈ దేశం ఏకంగా ఉండకపోతే, ఒకసారి దేశ విభజన జరిగింది, ఏమైందో మనం చూసాం, ఎంత నష్టపోయాం. ఇంకోసారి అలా సమస్య ఎట్టి పరిస్థితి వస్తున్నాం కాదు. కాబట్టి మనందరి ఈ వైవిధ్యాన్ని గౌరవించాలి, వివిధ భాషల్ని, ప్రాంతాలని గౌరవించాలి, ఆర్థిక నీతికి అవకాశాలు మనకి ఇవ్వాలి, స్వేచ్ఛనివ్వాలి, అదే సమయంలో దేశ ఐక్యతను కాపాడాలి. ఇవన్నీ ఒకదానికొకటి విరుద్ధం కాదు. ఖచ్చితంగా పార్టీలు కనుక ఎన్నికల వ్యూహంగా భావించకుండా దేశ ఐక్యత, దేశ అభివృద్ధి అని ఆలోచించినట్టయితే ఖచ్చితంగా దీని పరిష్కారాలు సాధించుకోవచ్చు. ఈ 3 రోజుల స్పెషల్ సెషన్ లో బిల్లులు పాస్ అవుతాయని మీరు భావిస్తున్నారా సార్? ఈ రూపంలో ఉంటే రాజ్యాంగ సవరణ నాకు అర్థం కావట్లేదు, సాధ్యం కాదు. అలా కాకుండా కేవలం పార్లమెంటు, లోక్సభ సంఖ్యని పెంచడం ఒక్కటే దానిలో పెట్టుకుని మిగతా అవన్నీ కూడా ముఖ్యమంత్రుల, జాతీయ స్థాయిలో రాష్ట్రాల్లో పార్టీల నాయకుల కమిటీకో ఏర్పాటు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా పరిష్కారాన్ని సాధిస్తారు. జిఎస్టీలో పరిష్కారం తీసుకొచ్చినట్టుగా మల్లగులాలు పడ్డాం, జిఎస్టీ పరిష్కారం తీసుకొచ్చాం కదా. మొదట్లో చాలా సందేహాలు పడ్డాం, ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు. కాబట్టి పరిష్కారానికి అసాధ్యమైంది ఏం లేదు. కాబట్టి ఇచ్చిపుచ్చుకునే ధోరణి కావాలి. కాబట్టిన కంతటి మూడో కాలని కాకుండా మన ప్రయోజనాలు మనం కాపాడుకోవాలి, అవతలాడు ఘోష కూడా మనం వినాలి. అలాగే వాళ్ళు మన ప్రయోజనాలు కాపాడుకోవాలి, మన ఘోష వాళ్ళు వినాలి. అంతే తప్ప బస్తీ మీద సవాల్ నేను చెప్పింది అనకపోతే రామ్ రామ్ అంటే కుదరదు. అలా ఇప్పుడు సాధ్యం కాదు, దాన్ని మనం సహించకూడదు. సో ఎట్ ఎనీ కాస్ట్ చేయాలి అనేటువంటి ఒక మెయిన్ ఎజెండా అయితే కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందులో మోదీ కూడా అదే మాట చెప్తున్నారు. ఒక గేమ్ చేంజర్ గా ఆయన అభివర్ణిస్తూ, చారిత్రాత్మకమైంది ప్రజాస్వామ్యంలో ఇది ఒక ముందడుగు, ఇంత పాజిటివ్ గా చెప్తున్నప్పుడు అంతే పాజిటివ్ గా రిసీవింగ్ అనేది ఉండాలి. అక్కడ రావట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారంటారా సార్ దీన్ని? ఇప్పుడు గతంలో వ్యవసాయ చట్టాలు చెప్పాను, మంచి చట్టాలు. మీరు ఒకవేళ మోదీ గారి దృష్టిలో ఇది మంచి చట్టం అయినప్పటికీ కూడా
నిజంగా ఆయన ఏంటంటే 2025 అంటే మరింత నష్టం అవుతుంది దక్షిణాది రాష్ట్రాలకి. మధ్య మార్గంగా 2011 మరొకటి పెడదామని ఆలోచించారు. దానిలో కొంచెం సత్సంకల్పం ఉన్నది. ఎందుకంటే ఏమీ చేయకుండా ఉంటే మీకు 26 సెన్సస్ ప్రకారం, వచ్చే సంవత్సరాల సెన్సస్ ప్రకారం విభజన జరుగుతుంది. ఈ దక్షిణాది రాష్ట్రాలు ఇంకా నష్టపోతాయి. కాబట్టి సంకల్పం మంచిదే కావచ్చు, కానీ సంకల్పం చాలదు. ఎలా చేస్తున్నారు అన్నది చాలా ముఖ్యం. ఆ వ్యవసాయ చట్టాల నుంచి ఆ పాఠం నేర్చుకోవాలి. అందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరూ అర్థం చేసుకుని ఒకళ్ళ బాధను ఒకళ్ళు వాళ్ళు ఒక ఏకాభిప్రాయం రావడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఓపికగా బలవంతంగా మంచిదైనా కూడా మీరు నేను తాగిస్తాను మిమ్మల్ని మందు అని చెప్పంటే ఆ చేతి మందు మింగరు, దానివల్ల ప్రయోజనాలు రావు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.